హరే శ్రీనివాస తిరుమల తిరుపతి దేవస్థానముల వారి దాస సాహిత్య ప్రాజెక్ట్ విశేషాధికారి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యుల వారికి వారి పాదపద్మములకు మా నమస్తమాంజలు ఘటిస్తున్నాము. ఈ రోజున ఈ మెట్లోత్సవానికి ముఖ్య కారణమైనటువంటి మా లోకల్ లీడర్ కొండలరావు గారు, అదే రకంగా ఇక్కడ మన విశేషాధికారి అయినటువంటి ఆనంద్ తీర్థాచారి వారు సుమారుగా గత 20 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టులో 2005 నుంచి కూడా మేము భజనలు అనేది చేస్తున్నాం. వీరి పుణ్యమాని జీవితంలో చూడలేనటువంటి ఎన్నో తీర్థయాత్రలు మేము చూడగలిగాం. ఎందుకంటే ఒక సామాన్యుడు లోకల్ వరకే తప్ప గుళ్ళు ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలకు రావాలంటే చాలా వ్యయ ప్రయాసాలు పడి రావాలి. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా దర్శనం అనేది అంత సులభతరం కాదు. కానీ దాస సాహిత్య ప్రాజెక్ట్ ద్వారా అతి శీఘ్రంగా దర్శనమే కాకుండా మరి ఆధ్యాత్మికంగాను, అదే రకంగా మన హిందూ సనాతన సంప్రదాయం గురించి, మన ఆచార వ్యవహారాల గురించి ఎంతో విశేషాలు తెలియపరుస్తున్నారు 20 సంవత్సరాల నుంచిగా మన ఆనంద్ తీర్థాచార్యులు వారు. మరి అదే కాకుండా ఈ అన్యమత ప్రచారాలు మన హైందవ సనాతన ధర్మంలో హిందువులని ఎక్కువగా మార్చడం అనేది జరుగుతుంది. ఈ అన్యమత ప్రచారాలు జరగకుండా కూడా వీరు ఎంతో తోడ్పాటు చేసి మా గ్రామానికి వచ్చి ఆనంద్ తీర్థాచార్యులు వారు 2013లో ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వారిని ఎలా ఎదుర్కోవాలి, మన ధర్మాన్ని, మన హిందూ సంప్రదాయాన్ని ఎలా పునరుద్ధరించి ఎలా మన వైభవాన్ని సాటి చెప్పాలనే దాని గురించి వారు మాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ప్రతి గ్రామంలోనూ కూడా జీర్ణోద్ధరణ పునరుద్ధరించినటువంటి దేవాలయాలకు వెళ్ళి భజనలు, అదే రకంగా కోలాటం నేర్చుకున్న సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఊరిలో కూడా మా చుట్టుపక్కల నల్లజర్ల మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా హరే శ్రీనివాస కోలాటం మరియు భజనలు అనేది సేవ, శ్రీనివాసుడి సేవ చేస్తూ ఇప్పటి వరకు కూడా మేము ఈ దాస సాహిత్య ప్రాజెక్టులో కొనసాగడం జరుగుతున్నది. ఇలాగే మున్ముందుగా ఇంకా కూడా ఈ దాస సాహిత్య ప్రాజెక్టులో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలని, ఆ శక్తిని మాకు ఇవ్వాలని, మరి ఇంతటి చక్కని అవకాశం మాకు ఇచ్చినటువంటి దాస సాహిత్య ప్రాజెక్టు విశేషాధికారి అయినటువంటి శ్రీ పగడాల ఆనంద తీర్థాచార్యులు, మన పూజ్యులు, గురువులు, ఇంతమందికి దిశ నిర్దేశం చూపించినటువంటి మహానుభావుడు, మనందరికీ ఇంతటి గొప్ప అవకాశం కల్పించినటువంటి ఆచార్యుల వారికి పాదపద్మములకు మరొక్కసారి మా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి మా నమస్కారములు తెలియజేసుకుంటున్నాము. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.